హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆ దేవుని కృపలో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఒక ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే కొంచెం పని పెట్టుకున్నాను. వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను పొద్దున్నే లేస్తే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసి అన్నం అయితే వండేసాను, అలాగే పప్పుచారు కూడా కాసేసాను, భోజనం కూడా అయితే చేసేసానండి. ఇప్పుడు అవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట. స్టార్టింగ్ కాడ నుంచి నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఇంట్లో ఏమేమి పనులు చేస్తాననేది చూపిస్తున్నాను. మొత్తం వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదనమాట. నాకు నేనుగా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. అందుకే ఇలా మొత్తం వండిన తర్వాత అయితే చూపించడం జరుగుతుంది. మా పాప అయితే దొండకాయ వేపుడైతే చేసుకుందండి. నేనైతే పప్పుచారు కాసాను. తనకు దొండకాయ కూర అంటే ఇష్టం అని తను సపరేట్గా చేసిందనమాట. అయితే మా మామగారు కూడా భోజనం చేసి కూర్చున్నారు. ఇప్పుడైతే ఇక నేను ఖాళీ టైంలో బాగా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. మనకి బాగా పాత బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, వాడేసిన చీరలు ఇవన్నీ బొంతలకి వేస్తాము. అట్లా కాకుండా బొంతలకి వేసుకోవచ్చు, లేదంటే దిండు గల్లీబులాగా మనం కుట్టుకోవచ్చు అనమాట. కొన్ని రోజుల పాటు మనం వాడుకుంటానికి పనికొస్తాయి. నేను అదే ఒక ఐడియా వేసాను. ఇక అట్లా మనం బెడ్షీట్లు పాతవి రంగు వెలిసిపోయినవి ఇలా ఉంటాయి కదా, వేస్ట్గా కానీ చినగకుండా ఉంటాయి. అవి పాడేయడానికి మనకి ప్రాణం అప్పదు కదా. ఏదో ఒక ఐడియా ప్రకారం చేసి అయితే ఇట్లా దిండులు అయితే కొడదాం అనిపించింది నాకు. వాటికైతే రెడీగా పెట్టేశానండి. ఇక ఈలోపు ఇంట్లో పని అంతా చేసేయాలి కదా. ముందైతే వాటి దగ్గరికి వెళ్ళే ముందుకైతే బట్టలు ఇవన్నీ కూడా జాడించేసేసాను. అన్నీ వైట్గా ఉన్నాయి చూస్తారు కదా. నేనైతే ఆదివారం కదా ప్రార్థనకి వెళ్ళామన్నమాట. ఈ వైట్ బట్టలు వేసుకొని ఇవన్నీ కూడా ఒక తీగ మీద అయితే సపరేట్గా ఆరబెట్టేశాను. ఇంట్లో పని అంతా అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. చూడండి చెట్లు పువ్వులు ఎలాగ ఉన్నాయో. ఇవన్నీ కోసి పెట్టుకుంటాం నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. తలలో పెట్టుకుంటాం అనేది చెట్లుగా ఉంటే చాలా అందంగా ఉండిద్ది. ఇంట్లోకి గుమ్మంలోకి రాగానే చెట్లకు పూసిన పువ్వులే అసలు ఇంటికే చాలా అందం ఉంటుంది అనమాట. అందుకని అసలు నేను కొయ్యిన పువ్వులు అనేవి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే పెట్టుకుంటూ ఉంటాను తలలో. చూడండి, ఒక పక్క అయితే నిన్న చేపలు అయితే తీసుకొచ్చాను. కూరకి పనికిరాని చేపలు ఏంటంటే ఇలా నేను ఉప్పు కారం కారం కాదు, ఉప్పు పసుపు ఈ రెండు కలిపి ఇలా ముక్కలకి రాసి సన్నగా పొడుగ్గా కోసి ఎండబెడతాను అనమాట. నేను చేపలండి ఇవి, కొరమైన ముక్కలు అనమాట ఇవి. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ నేను బాగా ఇట్లా చేపలు ఎండబెట్టి స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను. మనం బయట ఎండి చేపలు కొనుక్కోకుండా మేము ఇలా అయితే యూజ్ చేసుకుంటాము. ఎందుకంటే మేము చేసే పని అది కాబట్టి చేపల్లో వేస్ట్ కాకుండా ఇలా ఎండబెడతాను. మా అమ్మ అయితే ఇక బయటికి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చిందండి. వాళ్ళతో వీళ్ళతో కాసేపు టైం పాస్ చేసి వచ్చింది అనమాట. ఇక ఆ వయసులో ఇంకా ఏం పని ఉంటుందండి. ముద్దాన్నం తిని కాసేపు కూర్చొని కాసేపు అలా మాట్లాడి వచ్చింది అనమాట. ఈలోపు నేనైతే ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయి కదా. ఇక ఈ పని అయితే పెట్టుకున్నానండి. బెడ్షీట్ అయితే కట్ చేసేసి పాతవి ఇట్లా తిండ్లు అయితే కొడదామని చెప్పి మొత్తం ఎంత బట్టలు అయితే ఉన్నాయి, కానీ తీరా కుట్టడానికి కూర్చుంటే ఒకటి కన్నా ఎక్కువ అవ్వలేదు. చూడండి, మంచి మంచి చీరలు అనమాట. నాకు ఈ చీర అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమైనా కొన్ని రోజులు వాడిన తర్వాత పాడైపోతాయి కదా. అవి వేస్ట్గా పడేయకుండా అచ్చంగా చీరలతోనే దిండు అయితే చేతితోనే కొడదామని నేను ఇలాగా చేస్తున్నాను. ఇందాకలా ఎవరు వస్తున్నారని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇట్లా కొన్ని చీరలు అయితే అరమర్లకు కూడా దండాల్లాగా ఇట్లా యూజ్ చేసుకుంటాను. కటన్ లాగా కూడా కొన్ని వాడుతూ ఉంటాను నేను, మంచి కలర్ఫుల్గా ఉండే చీరలు. ఇక అట్లాగా చీరలు చాలా ఉన్నాయని చెప్పేసి బెడ్షీట్ క్లాత్ అనేది తీసుకొని మన దిండికి కరెక్ట్గా సరిపడే సైజ్ అనేది కత్తిరితో కట్ చేసేసుకొని, మాకు మిషన్ ఉందండి కానీ నేను మిషన్ మీద కాకుండా ఇలా మిషన్ లేని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలామందికి తెలుసు కానీ నేను మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. వేస్ట్గా పడేస్తుంటారు చాలామంది బట్టలని, మూటల్లో కట్టేసి పడేస్తుంటారు. అట్ట కాకుండా ఇలా యూజ్ చేసుకుంటాకి కొంతకాలం వరకు బాగుంటాయి అన్నమాట వాడుకుంటాకి. చూడండి, మనకి తల కింద మెత్తగా ఉండాలంటే మాత్రం అచ్చంగా సిల్క్ చీరలు మెత్తగా ఉండే క్లాత్లే పెట్టాలన్నమాట. దిండు లోపల బటన్స్ కాటన్ ఇవి గుండీలు ఉండవి, జిప్పులు ఉండవి, ఇలాంటివి పెడితే ఏంటంటే మనం తల కింద వేసుకున్నప్పుడు తలకి నొక్కుడు పడి గట్టిగా అనిపిస్తాయి అన్నమాట. మనం తల కింద పెట్టుకునే దిండు అనేది మెత్తగా ఉండాలి కాబట్టి అలాంటివి అయితే వేయకూడదు. నేనైతే అచ్చంగా చిలుకు చీరలే తీసాను. నేను
చూడండి ఇప్పుడైతే క్లాత్ అనేది కొలత ప్రకారంగా కట్ చేస్తున్నాను అనమాట. అలా కట్ చేసిన దాని మీద ఇక నేను అది మడత పెట్టేసేసి కుట్టు అనేది కనిపించకుండా చేత్తోనే ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీ టైంలో ఇలా ఇంట్లో ఉపయోగపడే ఇలా ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాం చాలామంది కూడా. నాకు ఈరోజు కొంచెం ఖాళీగా దొరికింది. ఇక రోజు అయితే చేలో పనికి వెళ్ళటం చేపలకి ఇలా ఖాళీగా ఉండేది కాదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలని. ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. చూడండి కరెక్ట్గా దిండికి సరిపడంత క్లాత్ అయితే కట్ చేశాను. ఇప్పుడు దీన్ని అయితే రౌండ్గా కుట్టి ఓపెన్కి వెళ్ళే కొంచెం వదిలిపెట్టేసి మనం బట్టలు పెట్టాలి కదా, రౌండ్గా కుట్టేసి ఒక సైడ్న ఆల్రెడీ మడత పెడతాం కాబట్టి కుట్టే పని ఉండదు. వేరే సైడ్ అయితే కొట్టాలి. చూడండి ఈజీగా అయితే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా కుట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎంతో కష్టపడి చేస్తున్నాను అన్నమాట. అంటే వేరే వాళ్ళు హెల్ప్ అనేది లేదు. స్టాండ్ మీద పెట్టుకొని ఫోన్ అనేది ఇలా ట్రై చేస్తున్నానండి. మరి వీడియో ఎలా వచ్చిందో తెలియదు కానీ ముందు మాత్రం అలాగా చేస్తూ ఉన్నాను. చూడండి నేనైతే కుట్టడం స్టార్ట్ చేసేసాను. ఇక మిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఈజీ అనమాట. ఎక్కువ టైం తీసుకునే పని ఉండదు కదా అని చెప్పి కుట్టేసుకుంటారు. మిషన్ ఉండేవాళ్ళే కాకుండా ఇలా చేతి పని కూడా ఇట్లా చేసుకుంటే మనం అది శాశ్వతం కాదు కాబట్టి కొన్ని రోజులు వాడుకుంటా ఉంటాయి అన్నమాట. మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత గట్టిపడిపోతాయి. మనం బట్టలతో కుడతాం కదా, అదే దూదులు అయితే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. కానీ మనం పెట్టేది బట్టలు కాబట్టి కొన్ని రోజుల తర్వాత గట్టిపడిపోతుంటాయి లోపల. ఇక అలాంటప్పుడు ఆ తిండ్లు అనేవి మనం పారేస్తూ ఉంటాము. మళ్ళీ మనకు వాడిన బట్టలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ఇలా కుట్టుకుంటే కొన్ని రోజుల పాటు వాడుకుంటాకు ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి కుట్టేసాను, చూసారు కదా. ఇప్పుడైతే చిలుకు చీరలు అయితే తీసుకొని ఎన్ని అయితే పడతాయో టైట్గా అవన్నీ కూడా లోపల పెడుతున్నాను అనమాట మనకు సరిపడా. అన్ని చీరలే 4-5 చీరల వరకు పట్టినాయండి. మిషన్ మీద వచ్చిన చిన్న చిన్న కటింగ్ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేస్ట్ కాకుండా చాలామంది ఇలా ట్రై చేస్తుంటారు. అవి కూడా మనం దిండి కింద ఉపయోగించుకోవచ్చు. ఇక చూడండి మొత్తానికి అయితే మొత్తం 4-5 చీరలు అయితే పెట్టేసాను నేను. ఇప్పుడు పై భాగం అయితే మడతేసేసి మళ్ళీ పైన ఇలా కుట్టాలన్నమాట. పెట్టేటప్పుడు బాగా గట్టిగా కిందకి నొక్కి నొక్కి పెట్టాలి. తర్వాత కుట్టిన తర్వాత మనం తర్వాత సరి చేసుకుంటే 4 మూలలు కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. దిండు ఇక తయారైద్ది. ఇప్పుడైతే నేను పై భాగాన్ని అయితే కుడుతున్నాను. చూసారు కదా అలా వచ్చేసిందో. మన బెడ్షీట్లు అనేది పాత పడే కొందికి అవి ఏదో రకంగా యూజ్ చేసుకుంటే ఉపయోగపడతాయి అన్నమాట. నేనైతే ఇలాగ వాడుతుంటాను. దిండుగా లేబుల్ కానీ ఇట్లా వాడుతూ ఉంటాను. కుట్టు అనేది బాగా దగ్గరికి వేస్తున్నాను అనమాట. ఎడంగా కుట్టేసామనుకోండి అలా లోపల ఉన్న చీరలు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించకుండా దగ్గర కుట్టేసుకుంటే అసలు గట్టిగా ఉంటాయి, బయటికి రావన్నమాట. బట్టలు లోపల వేసిన బట్టలు అనేది బయటికి కనిపించకుండా ఉంటాయి. అట్లా దగ్గరికి వేసుకోవాలి. త్వరగా పని అయిపోయిద్దని ఎడంగా కుట్టేసామంటే మాత్రం అక్కడ లోపల ఉన్న చీరలు అనేది బయటికి వచ్చేస్తూ ఉంటాయి. మనం వాడంగా అలా వచ్చేస్తాయి. అట్లా రాకుండా దగ్గరగా వేసుకొని కుట్టు ఇట్లా చేసుకోవాలి.
ఓకేనండి, మరి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయకుండా ఉండొద్దు. కొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది కదండి ఇలాగ ఐడియా ప్రకారం చేసుకుంటే. అందుకే ఇది కూడా వీడియో తీసాను అనమాట. ఇది కూడా ఆడవాళ్ళకి కొంచెం ఉపయోగపడేదే. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు అనమాట, ఇలాంటి పాత బట్టలు ఏమన్నా ఉంటే. లాస్ట్ కుట్టు ఏంటంటే ఊడిపోకుండా 2-3 సార్లు మెలబెట్టి గట్టిగా కట్టాలన్నమాట. సూదితో గట్టిగా 2-3 సార్లు అలా ముడేసేసాను. దిండు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గట్టిగా లేకుండా లూజుగా 4 పక్కల ఖాళీలు లేకుండా సర్దుకుంటుంది అన్నమాట. చీరలన్నీ కూడా సమానంగా అయ్యేటట్లుగా నేను అలా కొడుతున్నాను. దిండు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. ఇట్లా మనం బట్టలు ఉంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. అచ్చంగా చిలుకు చీరలతో ఇలా చేసుకోవచ్చు. మెత్తటి క్లాతులు కూడా అలా పెట్టుకుంటే మనకి తల కింద వేసుకున్నప్పుడు గట్టిదనం అనేది ఉండదన్నమాట. చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటాయి. దిండు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఈరోజైతే నాకు ఈ పనితో సరిపోయిందనమాట టైం అనేది. చూసారు కదా, ఇవి జిప్పులు ఉన్నాయి అన్నమాట. నేను ఇవైతే వేయలేదు, ఎందుకంటే తలకి నొక్కుడు పడిద్ది మనకి గట్టిగా. అందుకని బుక్స్లు ఉండాలి, గుండీలు ఉన్నాయి, షర్ట్లు ఇలాంటివి నేను అందుకే చూపిస్తున్నాను, ఇలాంటివి వేయకూడదని. మొత్తానికైతే దిండు అయితే కంప్లీట్గా అయిపోయిందండి. మరి చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.